వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. కిషోర్ పైన నమోదైన పలు కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేయడంతో ఈ రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన అలా జైలు నుంచి విడుదలయ్యారో లేదో ఇలా పోలీసులు ఆయన్ని మరో కేసులో అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే అరెస్ట్ చేసి కారెక్కించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా జైలు వద్ద కొద్దిసేపు హైడ్రామా నడిచింది. కిషోర్ కుటుంబ సభ్యులు పోలీస్ వాహనానికి అడ్డుపడ్డారు. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలవుతున్న కిషోర్ ను తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు అక్కడికి ఈ రోజు ఉదయం వచ్చారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన కిషోర్ ను వెంటనే అరెస్ట్ చేయడంతో ఆయన భార్య, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కిషోర్ ను తీసుకెళ్లడానికి వీల్లేదని పోలీసులతో వాదనకు దిగారు. అయితే వారిని పోలీసులు పక్కకు పంపించి కిషోర్ ను తీసుకెళ్లిపోయారు. రెంటచింతల్లో టీడీపీ కార్యకర్తపైన దాడి చేసిన ఘటనలో నమోదైన కేసులో పోలీసులు ఆయన్ని తాజాగా అరెస్ట్ చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడైన మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల వచ్చిన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమల కార్లపైన దాడి చేశారు. ఒక పెద్ద కర్రతో కారు అద్దాలను కిషోర్ బలంగా పొడుస్తున్న వీడియో అప్పట్లో కలకలం రేపింది. ఆ దాడి తర్వాత కిషోర్కు మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. ఆ తర్వాత కిషోర్ టీడీపీ నేతలపైన దాడులు చేసిన ఘటనలు వెలుగు చూశాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో తురకా కిషోర్ పైన పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరుసగా కేసులు నమోదు చేశారు. ఆయనపైన మొత్తం 12 కేసులు నమోదు కాగా వీటిలో 11 హత్యాయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని భావించిన కిషోర్ కొంతకాలం కనిపించకుండా మాయమయ్యాడు. 7 నెలల క్రితం కిషోర్ను హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 7 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇక ఆయన పైన ఉన్న పీడీ యాక్ట్ను కోర్టు కొట్టివేయగా మిగిలిన కేసుల్లో బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆయనపై ఇప్పుడు మరికొన్ని కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. మరోవైపు కిషోర్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపైన ఇక ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో కిషోర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్ విచారణకు స్వీకరించడానికి నిరాకరిస్తూ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం డిస్మిస్ చేసింది.